తెలంగాణలో అయితే వైన్స్ అండ్ బార్లకి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ టెండర్ల ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది అంటే ఒక్కో టెండర్కి వచ్చేసి 3,00,000 రూపాయలు టెండర్లో పాల్గొనేవారు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డబ్బు అనేది తిరిగి రాదు, నాన్ రిఫండబుల్ అమౌంట్. ఇది ఎన్ని సంవత్సరాల కాల పరిమితి అంటే ఒక్కో వైన్స్ 2 సంవత్సరాల పాటు వాళ్ళు టెండర్ ఎవరికైతే దక్కుతుందో వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం 18 వరకు, ఈ నెల 18 వరకు లాస్ట్ డేట్ చెప్పి ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ తీసుకుంది. తదుపరి దాన్ని ఏం చేసింది అంటే 23 వరకు పెంచింది. ఈ పెంచడం ఎందుకు, ఒకసారి చెప్పిన నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు అని హైకోర్టులో అయితే ప్రభుత్వం పైన పిల్ అయితే దాఖలం జరిగింది. నిబంధనలను సర్కారే ఉల్లంఘిస్తే ఎలా, సో సర్కారు ఎందుకు డీట్ చేయడం జరిగింది అనేది వాదోపవాదాలు అయితే జరిగాయి. దాని గురించి రేపటి విచారణ అయితే కోర్టులో తెలుస్తుంది. ప్రస్తుతం మన తెలంగాణలో ఎన్ని మద్యం షాపులు ఉన్నాయి అనే దాని గురించి చూసినట్లయితే 95,137 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న వైన్ షాపులు ఎంత అంటే 2,620 వైన్ షాపులు అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ బెడ్డింగ్ ద్వారా, ఈ డ్రాల ద్వారా వచ్చిన ప్రభుత్వానికి ఆదాయం గురించి చూసినట్లయితే 2,854 కోట్ల రూపాయల ఆదాయం అయితే ఈ యొక్క టెండర్ల ద్వారా ప్రభుత్వానికి అయితే సమకూరింది.